హలో అండి, శ్రోతలకు నమస్కారం. రివర్స్ గేర్ అనే నవల 5వ భాగానికి స్వాగతం అండి. చదువుతున్నది లక్ష్మి. మధ్యాహ్నం 3 గంటలు దాటింది. క్లాస్ పూర్తి కావడానికి ఇంకా 15 నిమిషాల టైం ఉంది. కెమిస్ట్రీ లెక్చరర్ క్లాస్ అంటే స్టూడెంట్స్కి చాలా ఇష్టం. ఆయన 45 మినిట్స్ క్లాసులో అరగంట సబ్జెక్ట్ కోసం కేటాయించి మిగతా పావు గంటను జనరల్ విషయాలకు కేటాయించి ఎక్కడ లేని సంగతులన్నీ చెప్తాడు. కొంతమంది అమ్మాయిలు అబ్బాయిలు ఏదో వంకలు పెట్టి బయటకు వెళ్ళిపోవటం కద్దు. కానీ సుమనకు ఆ క్లాస్ అంటేనే ఇష్టం. మొత్తం 30 మంది స్టూడెంట్స్ ఉన్న క్లాసులో ప్రస్తుతం 10 మంది మాత్రమే ఉన్నారు. 6 ఆడపిల్లలు, మిగతా వాళ్ళు మగపిల్లలు. విద్యా విధానంలో లోపాలకు మాలాంటి ఉపాధ్యాయులే కారణమని అందరూ మమ్మల్ని తిడతారు. మేధావులు అనబడే వాళ్ళు ప్రాక్టికల్గా ఆలోచించకుండా లెక్చరర్లలో బిజినెస్ మెంటాలిటీ రావడం వల్లే విద్యా విధానం క్షీణించిపోయిందని లెక్చరర్ల మీద లెక్చర్లు ఇస్తారు. కానీ ఈ లోపాలకు ఎవరి కారణం? మీరే, అంటే స్టూడెంట్సే. మీకు ఎడ్యుకేషనల్ ఇన్స్టెంట్ ఫుడ్ అయిపోయింది. మీకు అర్జెంటుగా శ్రమ పడకుండా డిగ్రీలు చేయాలి, అమెరికా వెళ్ళిపోవాలి, సెటిల్ అయిపోవాలి, అంతే. క్లాసులో లెక్చరర్ అన్నవాడు ఏం చెప్తున్నాడు, ఎందుకు చెప్తున్నాడు, మీకేం అవసరం? షారూఖ్ ఖాన్ వేసుకున్న 25,000 రూపాయల ప్యాంట్ గురించి చెప్తే మీకు ఇష్టం. గోవిందా వేసిన స్టెప్పులను చెప్తే మీకు ఇష్టం. కొయిరాల హెయిర్ స్టైల్ గురించి చెప్తే మీకు ఇష్టం. టీవీ కబుర్లు, సినిమా కబుర్లు తప్ప మీకు జీవితంలో మరే సంగతులు అక్కర్లేదు. మీకు ఇష్టమున్నా లేకున్నా ప్రపంచవ్యాప్తంగా జరిగే శాస్త్రీయ పరిశోధనల గురించి చెప్పడం నా ధర్మం. మీకు తెలుసా, అమెరికాకు చెందిన సైంటిస్టుల ఇటీవల పురుషులు ఉపయోగించే సంతాన నిరోధక మాత్రల్ని రూపొందించారు. ఆ మాత్రల మీద చాలా పరిశోధనలు జరిగాయి, సత్ఫలితాలు ఇచ్చాయి కూడా. ఆ మాల్రీ ఏమంటారో తెలుసా? డిసోజెస్టరాల్ అని అంటారు. టెస్టోస్టిరాన్, ప్రొజెస్టిరాన్ అనే హార్మోన్ల మిశ్రమంతో ఈ మాత్రల్ని తయారు చేశారు. సంతానం కలగడానికి పురుషుల్లో టెస్టోస్టిరాన్, స్త్రీలలో ప్రొజెస్టరాన్ సహకరిస్తాయి. డిసోజెస్టరాన్ వేసుకున్న పురుషుల్లో వీర్య కణాల ఉత్పత్తి ఆగిపోయింది. ఫలితంగా సంతాన నిరోధకత సాధ్యం అవుతుందన్నమాట. అంచేత వచ్చే జనరేషన్లో ఆడపిల్లలకు ఇప్పుడు వచ్చే జబ్బులు లాంటి జబ్బులు రావు. తల్లిదండ్రుల్లో రోగ నిరోధక శక్తి ఎంత తగ్గితే పిల్లలు అంత ఆరోగ్యంగా ఉంటారు. చూడండి, మన పూర్వుల్లా మనం ఉండగలుగుతున్నామా? లేం. ఎందుకు లేం? మన తిండి కాలుష్యం, మన బతుకు కాలుష్యం, మన ఆలోచనలు కాలుష్యం కాబట్టి. అర్థమైందా? ప్రశ్నించాడు ఆ లెక్చరర్. అర్థమైంది సార్ అన్నాడు ఒక విద్యార్థి. ఏమర్థమైంది? నీ బొంద. నీలాంటి వాళ్లకు పనికొచ్చే ఒక మంచి అట్రాక్టివ్ విషయం చెప్తాను వినండి. భర్తలు భార్యల్ని వేధించడం సహజం. ఆ భార్యలు కోర్టుల్లో ఫెమినిస్టు సంఘాలను న్యాయం చేయమని ఆశ్రయించడం సహజం. కానీ ఇటీవల మన హైదరాబాద్లో భార్యల వేధింపుల నుంచి భర్తల్ని సంరక్షించే బాధితుల సంఘాన్ని ఏర్పాటు చేశారు తెలుసా? సమాజంలో దగాపడ్డ స్త్రీల సంక్షేమం కోసం చాలా చట్టాలున్నానని, అయితే పురుషుల కోసం ఏ చట్టం కూడా లేదని ఆ సంస్థ కన్వీనర్ డాక్టర్ సుబ్రహ్మణ్యేశ్వరరావు అనే వ్యక్తి ఇటీవల ఒక పేపర్ స్టేట్మెంట్లో పేర్కొన్నారు. భార్యా బాధితులైన పురుషుల కోసం తమ సంస్థ పనిచేస్తుందని ఆయన వివరించారు. భార్యా బాధితుల కొత్త చట్ట నిబంధనల రూపకల్పనకు తమ సంస్థ పోరాడుతుందని తెలిపారు. లింగ వివక్ష ఉండకూడదని ఆయన అభిప్రాయం. అర్థమైందా? క్లాస్ రూముల్లో మీకు ప్రింట్ అయిన పాఠాలే వినిపిస్తాయి. ప్రింట్ కాని పాఠాలు ప్రపంచంలో ఎన్నో ఉన్నాయి, వెళ్ళి నేర్చుకోండి అని చేతి వాచి వైపు చూసుకున్నాడు ఆయన. అదే సమయంలో డోర్ దగ్గరికి వచ్చిన ఫ్యూన్ వైపు చూసి బెల్లు కొట్టగా నగుడా అని వేళాకోళంగా అన్నాడు ఆయన. సరోజ గారు ఎవరు బాబు అని అడిగాడు. బాబు. సరోజ, నీకెందుకు? ఆవిడ్ని ప్రిన్సిపాల్ గారు అర్జెంటుగా పిలుచుకురమ్మన్నారు చెప్పాడు ప్యూన్. లెక్చరర్ గారు సుమన వైపు చూశారు. సరోజ లేచి ఆ క్లాసులోంచి బయటకు వచ్చింది. ప్రిన్సిపాల్ నుంచి ఆమెకు పిలుపు రావడం ఆశ్చర్యంగా ఉంది. ఏదైనా సీరియస్ విషయం అయితేనే తప్ప ప్రిన్సిపాల్ నుంచి పిలుపు రాదు. కంగారుగా ప్రిన్సిపాల్ రూమ్లోకి అడుగుపెట్టింది సరోజ. ప్రిన్సిపాల్ ఎదురుగా కూర్చున్న వ్యక్తిని చూడగానే ఎక్కడో చూసినట్టుగా అనిపించింది ఆమెకు. అంతలోనే గుర్తుకొచ్చింది. ఆమె మాయాదేవి డైలీ పేపర్స్లోని ఫోటోకి ఎదురుగా కనిపించిన మనిషికి చాలా తేడా ఉంది. మిస్ మాయాదేవి, మాయా ఎంటర్ప్రైజెస్ ఎండి, మన కాలేజీ కమిటీ మెంబర్స్లో ఒకరు, గౌరవంగా చెప్పారు ప్రిన్సిపాల్.
స్వచ్ఛమైన పల్లెటూరు స్నిగ్ధంలో అమాయకంగా ముగ్ధులా చూసింది సరోజ. మీతో మాట్లాడడానికి వచ్చాను అంది మాయాదేవి. నాకు కూడా కాలేజీ అయిపోయింది అంది సరోజ ప్రిన్సిపాల్ వైపు చూస్తూ. మరో 5 నిమిషాల తర్వాత ప్రిన్సిపాల్ రూమ్లోంచి మాయాదేవి, సరోజ బయటకు వచ్చారు. లాన్సర్ కారులో స్వయంగా డ్రైవ్ చేసుకుంటూ వచ్చింది మాయాదేవి. జీవితంలో కొంతమందికి ఎత్తుగడల మీద, వ్యక్తుల మీద నమ్మకం ఉంటుంది. మరి కొంతమందికి కేవలం మానవత్వం మీద, మనుషుల మీద మాత్రమే నమ్మకం ఉంటుంది. గెలుపు ఓటములకు, ఈ నమ్మకాలకు సంబంధం లేదు. నేనెవరో ఏమిటో, ఎందుకు వచ్చానో నీకు తెలుసా అడిగింది మాయాదేవి ఇగ్నిషన్ కీ తిప్పుతూ. కాలేజీలోంచి బయటకు వెళుతున్న అమ్మాయిలు, అబ్బాయిలు మాయాదేవిని గుర్తించి గుసగుసలాడుకోవటం ఆమె గమనించింది. కారు వారి మధ్య నుండి ముందుకు దూసుకెళ్ళింది. మీరెవరో ఏమిటో తెలుసు, కానీ ఎందుకు వచ్చారో తెలియదు అంది అమాయకమైన చూపులతో సరోజ. చిన్నగా నవ్వుకుంది మాయాదేవి. పార్కులోకి వెళదామా, రెస్టారెంట్కి వెళదామా అంది మాయాదేవి. మీ ఇష్టం అంది సరోజ. అయితే రెస్టారెంట్కి వెళదాం అంది మాయాదేవి. వేసిన గ్లాస్ డోర్స్లోంచి బయటకు చూస్తోంది సరోజ. బయట సన్నటి తుంపర్లు, కారులో వెచ్చని ఏసీ. మరో 15 గంట తర్వాత ఊరు మధ్యలో 3 స్టార్ హోటల్లోనున్న ఏసీ రెస్టారెంట్లోకి మాయాదేవి వెనక నడిచింది సరోజ. సరోజ ప్రమేయం లేకుండా టమోటా సూప్ను ఆర్డర్ చేసింది మాయాదేవి. నెమ్మదిగా చిన్న ప్రశ్నల ద్వారా సరోజ కుటుంబ విషయాన్ని రాబడుతోంది మాయాదేవి. నా మీద మీ బావ, అదే మనోహర్ కేసు పెట్టడం మీ నాన్నకు, మీ మామయ్యకు ఇష్టం లేదన్నమాట. లేదు, విత్డ్రా చేసుకోమని వాళ్ళు చెప్పలేదా? చెప్పారు, కానీ మా మనోహర్ బావకి చిన్నప్పటి నుంచి ఓ అలవాటు ఉంది. అది నమ్మకం అనండి, మొండి పట్టుదల అనండి. తనకు నచ్చిన విషయం సాధించుకోవడానికి అతను దేన్ని లక్ష్య పెట్టడు, ఎవరి మాట వినడు. అలాగే చాలా సమస్యలు మీదకు తెచ్చుకున్నాడు చెప్పింది సరోజ. నీ మాట కూడా వినడా? ఏ విషయంలో? ఎదురు ప్రశ్న వేసింది సరోజ. నా మీద తను వేసిన కేసు విషయంలో. వింటాడని నేను అనుకోను. మనోహర్కి నువ్వంటే చాలా ఇష్టం కదూ. మేనమామ కూతురుగా నా మీద ఇష్టం, అభిమానం ఉన్నాయి. కానీ మా నాన్నగారంటే మా బావకి చాలా ఇష్టం. ఆయన చెప్పిన మాటని అతను జవదాటడు. టమాటా సూప్ సిప్ చేస్తూ ఆలోచనతో పడింది మాయాదేవి. తండ్రి విషయం చెప్పగానే మాయాదేవి ఎంతసేపు ఆలోచనల్లో ఎందుకు మునిగిపోయిందో అర్థం కాలేదు సరోజకి. యుద్ధంలో గెలవాలంటే తన శక్తి గురించి అవతలి వ్యక్తికి చెప్పాలి. తప్పదు. దాన్నే రాజతంత్రం అంటారు. మామూలు భాషలో కుతంత్రం అంటారు. సరోజ, నీకు అర్థమయ్యే భాషలో చెప్తున్నాను. ఎందుకు చెప్తున్నానో తెలుసా? నీకు మీ బావంటే చాలా ఇష్టమని నాకు తెలుసు. నీ బావ నీకు దక్కకపోతే నువ్వు పిచ్చిదాన్ని అయిపోతావని కూడా నాకు తెలుసు. చూడు, నువ్వు ఇంకా చిన్నపిల్లవు. డిగ్రీ చదువుతున్న ఇలాంటి అందమైన అమ్మాయిలు ఈ వయసులో దేని గురించి ఆలోచిస్తారో తెలుసా? 1 ప్రేమ గురించి, 2 పెళ్లి గురించి. తరచూ కలుసుకుని మాట్లాడుకుని ఉత్సాహంగా ఉల్లాసంగా గడపకపోయినా బావ నావాడు, ఎక్కడికి పోతాడు అని అతని చుట్టూ నీ ప్రేమతో అల్లుకున్నావు. అతనితోటి నీ పెళ్లి కాబట్టి నీ కలలన్నీ పెళ్లి గురించే. అవునా? అటు ఇటు తన మనసులోని భావాలు ఈవిడికెలా తెలుసు అన్న ఆశ్చర్యంతో ఆమె కళ్ళలోకి చూస్తోంది సరోజ. అవునా కాదా అడిగింది మాయాదేవి. అవును. అలాంటి మీ బావ ఈ కేసులో చిక్కుకోవడం నీకు బాధగా లేదా అడిగింది ఆమె. ఎందుకు లేదు? మా నాన్న అయితే మరీ బాధపడుతున్నాడు. మీ బావతో ఆయనేం చెప్పలేదా? చెప్పారో లేదో నాకు తెలీదు. అయినా ఏ విషయం? అదే, నాలాంటి సోషల్ స్టేటస్ గల వ్యక్తి మీద కోర్టులో కేసు ఏమిటని. సోషల్ స్టేటస్ అన్న పదాన్ని వత్తి పలుకుతూ అంది మాయాదేవి. అంతా జరిగిపోయాక పేపర్లో న్యూస్ వచ్చాకే మాకెంతవరకు తెలిసింది. తెలియగానే నాన్న హైదరాబాద్ వచ్చారు. ఒకప్పుడు మనుషులు తెలియకుండా తప్పు చేస్తారు. ఉద్రేకం వల్ల, ఆవేశం వల్ల, అవగాహన లోపం వల్ల. ఎలాంటి తప్పు? ఆ ప్రశ్నకు జవాబు చెప్పడానికి మాయాదేవి తటపటాయించింది. అదే, నా మీద కోర్టులో కేసు వేయడం. అసలు ఇదంతా ఎందుకు జరిగింది? నాకేం అర్థం కావటం లేదు అంది సరోజ. నువ్వు నమ్ముతానంటే చెప్తాను. టమాటా సూప్ బాగుంది. నెక్స్ట్ ఏం తీసుకుంటావు? ఇక్కడ క్యారెట్ హల్వా బాగుంటుంది, తీసుకుందాం అని 2 క్యారెట్ హల్వాని ఆర్డర్ చేసి, నేను చెప్పింది నువ్వు నమ్ముతావా? నేను చెప్పినట్లు చేస్తావా అని సూటిగా హిప్నాటిస్ట్లా ఆమె కళ్ళలోకి చూస్తూ అడిగింది మాయాదేవి. నమ్ముతాను. నమ్మడమే కాదు, నేను చెప్పినట్లు చెయ్యాలి. చెయ్యకపోతే నీ బావ నీకు దక్కడు. భయం పెంచింది మాయాదేవి. నిజంగా ఆ మాటకు భయపడింది సరోజ. చెప్పండి అంది నెమ్మదిగా. జరిగిందేమిటో నీకు చెప్పకపోతే నువ్వేం చెయ్యాలో నీకు తెలియదు. నీ బావను ఎలా రక్షించుకోవాలో నీకు తెలియాలంటే నేను చెప్పిన దాన్ని నువ్వు నమ్మాలి అందామె. చెప్పండి. టేబుల్ మీద పెట్టిన క్యారెట్ హల్వా వైపు చూస్తూ అంది సరోజ. ఒక్కొక్క బాణం వేయడం ప్రారంభించింది మాయాదేవి. సరోజ, ఏ విషయానికి నువ్వు బాధపడద్దు. అర్థం చేసుకోవడానికి మాత్రమే ప్రయత్నించు. కాలేజీ రోజుల్లో నన్ను మీ బావ
అదే మనోహర్ ప్రేమించాడు. నాకు చాలా లవ్ లెటర్స్ రాశాడు. నేను కోటీశ్వరుడి కూతుర్ని. మీ బావ లాంటి వాళ్ళు ఎంతమంది నా వెనక పడుంటారు ఆలోచించు. అప్పట్లో నాతో 2-3 సార్లు తన ప్రేమ గురించి చెప్పాడు. నేను నవ్వేసి ఊరుకున్నాను. నక్కకి నాగలోకానికి సంబంధం ఉండదు కదా. డబ్బున్న అమ్మాయిని ప్రేమించాలని మధ్యతరగతి కుటుంబంలోంచి వచ్చిన కుర్రాళ్ళకి కోరిక ఉండడం చాలా సహజం కాదంటావా? నేను అతని ప్రేమను తిరస్కరించాను. నేను అమెరికా వెళ్ళిపోయాను MBA చదవడం కోసం. కొన్ని నెలల తర్వాత తిరిగి వచ్చాను. మాయా ఎంటర్ప్రైజెస్ MDగా పదవీ బాధ్యతలు స్వీకరించాను. అప్పుడే కొత్తగా మనోహర్ ఉద్యోగంలోకి ప్రవేశించాడు. నేనే ఆ కంపెనీకి MDనని అతనికి ఆలస్యంగా తెలిసింది. తెలిసిన తర్వాత నన్ను కలుసుకోవడానికి ప్రయత్నించాడు. ఒకసారి నా ఛాంబర్లోకి వచ్చి పాత లవ్ ఉపన్యాసం మొదలెట్టాడు. సహించాను. అప్పటి నుంచి నన్ను వెంటాడడం మొదలెట్టాడు. గత 8 నెలలుగా నన్ను ఎలా అసభ్యంగా వేధించాడో తెలుసా? ఒక అమ్మాయిగా రోడ్ సైడ్ రోమియో చేసే కామెంట్ని మనం సహించలేం. అలాంటప్పుడు ఎన్ని అగ్లీ ఫోన్లో తెలుసా? నా అందాన్ని వర్ణిస్తూ, నా శరీరాన్ని వర్ణిస్తూ ఆమె మాటలకు అడ్డుగా వచ్చింది సరోజ. మీరు పొరపాటు పడుతున్నారండి. మా బావ అలాంటి వ్యక్తి కాదు. అతనికి నాతో మాట్లాడాలంటేనే సిగ్గు అంది సరోజ. అచ్చమైన భారతనారికి ఏ లక్షణాలు ఉండాలో ఆ లక్షణాలన్నీ నీకున్నాయి. హాయిగా పెళ్లి చేసుకుని గంపెడి పిల్లల్ని కనే నీ మనస్తత్వానికి ప్రతి వ్యక్తికి 2 స్వరూపాలుంటాయని తెలీదు. తెలుసండి. బావ అసభ్యంగా ఫోన్ చేసి మాట్లాడాడంటే ఆగిపోయింది ఆమె. మగవాళ్ళ మనస్తత్వం నీకు అర్థం కావాలంటే నీ వయసు మరింత కొంచెం ఎదగాలి. ముందు నేను చెప్పింది విను. ఎన్నిసార్లు ప్రతిఘటించానో నాకే తెలియదు. ఉద్యోగం నుంచి తీసేసే పవర్స్ నాకున్నాయి. కానీ ఎందుకు తీయలేదో అర్థం చేసుకో. అతనికి ఇక్కడ కాకపోతే ఇంకో చోట ఉద్యోగం వస్తుంది. కానీ నేను ఉద్యోగంలోంచి తీసేస్తే అతని కెరీర్ మీద బ్లాక్ మార్క్ ఏర్పడుతుంది. హ్యూమటేరియన్ గ్రౌండ్స్లో ఆలోచించే నేను ఆ పని చేయలేకపోయాను. అప్పుడప్పుడు నేను గెస్ట్ హౌస్కి వెళ్ళి రెస్ట్ తీసుకోవడం అలవాటు. దాన్ని ఎలా పసిగట్టాడో మనోహర్. ఒకరోజు బాగా తాగి గెస్ట్ హౌస్కి వచ్చాడు. నానా అల్లరి చేశాడు. అప్పుడే ఆ సంఘటన జరిగింది. భారంగా నెట్టూర్చి విచారాన్ని నటిస్తోంది మాయాదేవి. ఏ సంఘటన? ప్రశ్నించింది సరోజ. నన్ను అతను రేప్ చేయడం నెమ్మదిగా చెప్పింది ఆమె. మరి మా బావ మీ మీద కేసు వేశాడు? అవే అతని తెలివితేటలు. తప్పు చేసిన మగాడు తను తప్పు చేశానని ఒప్పుకుంటాడా? ఒప్పుకోడు. అదే కాకుండా మీ బావ ఇలా ప్రవర్తించినందుకు నేనేమైనా చేయగలను. కానీ ఎందుకు చేయలేదో తెలుసా? నాకు అతను క్లాస్మేట్. నాకు నీ గురించి, నీ కుటుంబం గురించి మంచి అభిప్రాయం ఉంది. హల్వా తినడం పూర్తయింది. మాయాదేవి చెప్పిన విషయాలకు సరోజ మనసంతా వికలమైపోయింది. జీవితంలో కొన్ని విషయాలను నమ్మలేని పరిస్థితిలో నమ్మాల్సి వస్తుంది. ఇప్పుడు నేనేం చేయాలి? కోర్టు తీర్పు ఈ వారంలో ఎప్పుడైనా వెలువడుతుంది. ఎలాగూ అతనికి శిక్ష పడుతుంది. శిక్ష పడితే కెరీర్ నాశనం అయిపోతుంది. అంచేత తను నా మీద ఫాల్స్ కేసు పెట్టానని కోర్టులో చెప్పమను. కొద్దిపాటి ఫైన్ లేదా శిక్షతో కథ ముగిసిపోతుంది. ఆచితూచి చెప్పింది మాయాదేవి. వినడేమో. నువ్వు చెప్తే వింటాడు. మీ నాన్న చెప్తే మరీ వింటాడు. ఫైన్ కోర్టుకి నేను కట్టుకుంటానని మీ నాన్నతో చెప్పు. నేను నిన్ను కలిసిన విషయం రహస్యంగా ఉంచాలి. జాగ్రత్త చెప్పింది మాయాదేవి. మా నాన్నతో చెప్పేస్తేనే బాగుంటుంది అంది సరోజ. ఆలోచించుకో. నేనేదో స్వార్థం కోసం నీ దగ్గరికి రాలేదు. అలాగని తెలియని నీ మీద ప్రేమతోనూ రాలేదు. అటు అతను కానీ ఇటు నేను కానీ పంతాలకు పోతే ఇద్దరం నష్టపోతాం. అవునా కాదా? ఇంకేం తీసుకుంటావు? అడిగింది మాయాదేవి. ఏం వద్దు. కడుపు నిండిపోయింది అంది సరోజ. ఆమె మాయాదేవి చెప్పిన సంఘటనల వల్ల చాలా డిస్టర్బ్ అయింది. సినిమాల్లో రేప్ సన్నివేశం కనిపించినప్పుడు ఆమె కళ్ళు మూసుకుంటుంది. ఆమెకు ఒక్కొక్కప్పుడు చెమటలు పట్టేస్తాయి కూడా. భయంకరమైన రౌడీలు వినన్లు ఆడపిల్లల్ని రేప్ చేస్తుంటారు. పాపాత్ములు. అలాంటి పాపాత్ముల్లో బావ ఒకడా అనే ఆలోచనతో ఆమె బుర్ర వేడెక్కిపోయింది. ఇద్దరూ రెస్టారెంట్లోంచి బయటకు వచ్చారు. అప్పుడు సమయం 5:45 నిన్నెక్కడ డ్రాప్ చేయాలి? అడిగింది కారెక్కిన మాయాదేవి. బస్టాప్ దగ్గర. బావకు శిక్ష పడితే పరుగు పోతుందని చెప్పు. మీ నాన్న చేత మీ బావను ఒప్పించమను. తనదే తప్పని చెప్పమను. సేఫ్. మీ ఇంటికి ఫోన్ ఉందా? అడిగింది ఆమె. లేదు. అయితే నాకు ఫోన్ చెయ్యి. నేను నీ ఫ్రెండ్ అని మాత్రం ఎప్పుడు గుర్తుంచుకో. ఓకే. బస్టాప్ దగ్గర కారు ఆగింది. కారు దిగింది సరోజ. వెళ్ళనా మరి? చిరునవ్వు నవ్వి యాక్సిలేటర్ను ప్రెస్ చేసింది మాయాదేవి. తన వ్యూహం ఫలిస్తుందని ఆమెకు ప్రగాఢమైన నమ్మకం. మేనమామ చెప్తే మనోహర్ కాదనలేడు. ఇంతవరకు వచ్చింది కాబట్టి తన తప్పును నేరుగా ఒప్పుకోకపోయినా లాయర్ సలహా తీసుకుంటాడు. ఆ లాయర్తో తను మాట్లాడితే సరిపోతుంది. చాలా ఉల్లాసంగా ఉంది మాయాదేవి మనసు. ఇంటి గడపలో అడుగుపెట్టిన సరోజకు తండ్రి ఎదురొచ్చాడు.
ఏమ్మా ఇవాళ లేట్ అయిందేం? బస్సు దొరకలేదు నాన్న చెప్పింది సరోజ. అరగంట తర్వాత వరండాలో ఎవరితోనో మాట్లాడి లోనికి వచ్చిన తండ్రితో, నాన్న నీతో ఒక విషయం మాట్లాడాలి అంది సరోజ. దేని గురించి? చెప్పింది సరోజ. మొత్తం విషయం అంతా చెప్పడానికి ఆమెకు 45 నిమిషాలు పట్టింది. 8:50 దాటింది. ఉత్సాహంగా కారు పార్క్ చేసి డ్రాయింగ్ రూమ్లోకి అడుగుపెట్టిన మాయాదేవి అక్కడ తన కోసమే ఎదురు చూస్తున్న డాక్టర్ శకుంతలను చూసి ఆశ్చర్యపోయింది. మీరు ఇవాళ వస్తారన్న విషయం మర్చిపోయాను, సారీ, రండి అని మేడపైకి తీసుకెళ్ళింది ఆమెను. తన బెడ్రూమ్కు ముందున్న డ్రాయింగ్ రూమ్లో కూర్చున్నారు ఇద్దరు. పని మనిషి తెచ్చిన జ్యూస్ తాగుతూ పరిశీలనగా మాయాదేవి వైపు చూస్తోంది శకుంతల. ఆమెకు విషయాన్ని ఎలా ప్రస్వాతించాలో తెలియడం లేదు. మాయా, నీతో ఒక ముఖ్యమైన విషయాన్ని చెప్పాలి. నీకు అభ్యంతరం లేకపోతే నీ బెడ్రూమ్లోకి వెళదాం అంది శకుంతల. ఒక క్షణం మాయాదేవి ముఖంలో రంగులు మారాయి. తను ఊహించింది కరెక్ట్ అవుతోందా? చిన్న మొలకలా మొలకెత్తి తనని అశాంతికి గురి చేస్తున్న ఆలోచనే నిజమవుతోందా? ఆమె వంటి నిండా చిరు చెమటలు పట్టేశాయి. డాక్టర్కు కనిపించకుండా ముఖాన్ని తుడుచుకుని బెడ్రూమ్లోకి అడుగుపెట్టింది. డాక్టర్ శకుంతల సోఫా మీద కూర్చుంది. చెప్పండి, ఇది నీ ఎక్స్రే రిపోర్ట్ అంటూ ఓ కవర్ని టీపాయ్ మీద పెట్టింది ఆమె. నువ్వెవరినైనా ప్రేమించావా? ప్రేమిస్తే జాగ్రత్తలు ఎందుకు తీసుకోలేదు? సూటిగా ప్రశ్నిస్తోంది డాక్టర్ శకుంతల. పేరు చెబుతున్నదేమిటో మీరు చెబుతున్నదేమిటో నాకు అర్థం కాలేదు. దయచేసి మాయాదేవి సమాధానం. యు ఆర్ ప్రెగ్నెంట్, 3rd month. అలా చెబుతున్నప్పుడు శకుంతల గొంతులో చిన్న మార్పు. ఆ మార్పును గుర్తించింది మాయాదేవి. ఆమెకు వెంటనే జరిగిన సంఘటన గుర్తొచ్చింది. 3 నిమిషాల మౌనం. నువ్వు బాగా చదువుకున్నావు, పెద్ద కంపెనీ లీడ్ చేస్తున్నావు, ఎందుకు జాగ్రత్తలు తీసుకోలేదని ప్రశ్నించి నీ క్యారెక్టర్ నేను అనుమానించను. ఎందుకు ఇలా చేసావని మాత్రమే నీకు నాకు ఉన్న అనుబంధం దృష్ట్యా ప్రశ్నిస్తున్నాను. అభ్యంతరం లేకపోతే జవాబు చెప్పగలవా? నెమ్మదిగా అడిగింది శకుంతల. మాయాదేవి ఆలోచిస్తోంది. తాను ప్రెగ్నెంట్ అనే విషయం ఆమె ఇప్పుడు ఆలోచించడం లేదు. మాయాదేవి కోర్టులో కేసు గురించి ఆలోచిస్తోంది. తను ఓడిపోతుందా? మనోహర్ గెలుస్తాడా? గెలిస్తే తన తండ్రి విశ్వేశ్వరప్రసాద్, అన్నయ్య బెనర్జీ, బిజినెస్ ఇంటర్నేషనల్ లెవెల్లో ఉన్న ప్రెస్టేజ్, ఎన్నెన్నో ఆలోచనలు. కోర్టులో కేసుకి దీనికి దగ్గర సంబంధం ఉందా? నేను అడుగుతున్నానని ఏమీ అనుకోకు. ఏమీ జవాబు చెప్పలేదు. నీ సలహా ఏమిటి? 10 నిమిషాల తర్వాత మెల్లగా అడిగింది మాయ. అన్నీ ఆలోచించి చెబుతున్నాను. 3వ నెల పర్వాలేదు, అబార్షన్ చేసుకో, రహస్యంగా చేసేస్తాను. మీ డాడీకి కానీ ఎవరికి కానీ తెలియదు. చచ్చిపోయేదాకా ఈ విషయం నాలోనే ఉంటుందని హామీ ఇస్తున్నాను. ఆలోచించుకో. అబార్షన్, పిండాన్ని చంపేయడం. పెళ్ళైనా కాకపోయినా ఒక ఆడపిల్లకు తను గర్భవతినయ్యాననే విషయం ఆనందాన్నే ఇస్తుంది. అది అక్రమమైన సక్రమమైన. అక్రమ సంబంధాలు, ఆర్థిక వైషమ్యాలే ఎక్కువ అబార్షన్లకు కారణం. పిండం ఒక ఆకారానికి రావడానికి ఇంకా 1 వారం రోజులు పడుతుంది. ఈ లోపల అబార్షన్ జరిగిపోతే నీ హెల్త్కు మంచిది సలహా ఇచ్చింది డాక్టర్ శకుంతల. లేకపోతే చాలా సమస్యలు ఎదుర్కొంటావు. పూరా రిచ్. ఈ సమస్యల పరిణామాలు ఒక్కటే. నువ్వు తల్లివవుతావు, బాబునో పాపనో కంటావు. వాట్ అబౌట్ ఫాదర్? హిందీ నటి నీనా గుప్తా బిడ్డను కన్నాక ఎన్ని బాధలు పడిందో నాకు తెలుసు కదా. ప్రేమను కానీ వివాహేతర బంధాన్ని కానీ మనం రహస్యంగా ఉంచగలం. కానీ సమాజంలో ఉన్నత వర్గంలోని వ్యక్తులు, ముఖ్యంగా స్త్రీలకు, అందులో మీడియా, బిజినెస్ రంగాల్లో ఉన్న స్త్రీలు ఇలాంటి సమయంలోనే జాగ్రత్తగా నిర్ణయం తీసుకోవాలి. పెద్దదానిగా చెప్తున్నాను, విను. ఆమెకు అర్థమయ్యేటట్లు చెప్పింది డాక్టర్ శకుంతల. నాకు కొంచెం టైం ఇవ్వండి, చెప్తాను డిస్టర్బింగ్గా అంది మాయాదేవి. నువ్వు నాకు ఏ టైంలోనైనా ఫోన్ చేయొచ్చు. మొహమాట పడద్దు. కొన్ని విషయాలు సరైన సమయంలో తీసుకుంటేనే ఫలితాన్ని ఇస్తాయి చెప్పింది శకుంతల. రాత్రి 11 గంటలు దాటింది. భోజనం చేయాలనిపించలేదు ఆమెకు. విశాలమైన బెడ్రూమ్లో చాలాసేపు ఆలోచిస్తూ గడిపింది. ఆలస్యం చేస్తే అంతకంతకు పెద్దదయ్యే అబద్ధంలా వ్యాపించే గర్భాన్ని తను దాచగలదా? డాక్టర్ చెప్పినట్లుగా గుట్టు చప్పుడు కాకుండా అబార్షన్ చేయించుకుంటే తన కెరీర్ కోసం నిలువునా ఒక ప్రాణిని చంపేయడం అన్యాయం కదూ. తెగని సమస్య. ఆ రోజు రాత్రి మగత నిద్ర పట్టింది. కూతురు సరోజ్ అంతా చెప్పి బావకు శిక్ష పడకుండా చూడు నాన్న. నన్ను బావ పెళ్లి చేసుకున్నా చేసుకోకపోయినా పర్వాలేదు అంది జాలిగా. ఆ జాలి చూపులే కుటుంబరావు కళ్ళ ముందు కదలాడుతున్నాయి. తను బావ దగ్గరికి వస్తానని
చెప్తానని అంటే వద్దని వారించి వచ్చాడు కుటుంబరావు. ప్రస్తుతం మనోహర్ ఇంట్లో మనోహర్ ఎదురుగా ఒక పక్క సోఫా మీద తండ్రి సూర్యప్రకాశ్రావు, ఆయన పక్కన కుటుంబరావు. గోడకి చేరబడి తల్లి మేనత్త కూర్చున్నారు. కొంచెం దూరంగా ఈజీ చైర్లో కూర్చున్నాడు మనోహర్. మామయ్య నీతో ముఖ్యమైన విషయం మాట్లాడడానికి వచ్చాడు, చెప్పాడు తండ్రి. చెప్పండి, మేనమామ వైపు చూస్తూ అన్నాడు మనోహర్. కుటుంబరావు అనుభవజ్ఞుడు. కూతురులా అతను ఎలా మాట్లాడతాడు, ప్రవర్తిస్తాడు? సమస్యలోంచి బయటికి రావాలంటే ఏం చేయాలో కూతురు చెప్పగానే అతను ఒక నిర్ణయానికి వచ్చాడు. చూడు మనోహర్, జీవితం అన్నాక ఏవో గొడవలు వస్తుంటాయి, పోతుంటాయి. తెలివైన వాడు దేనికి భయపడ్డు, లక్ష్యాన్ని గమ్యాన్ని మర్చిపోడు. రేపు మార్చిలో మన సరోజ డిగ్రీ పరీక్షలు అయిపోతాయి. దానికి చదవాలని ఉంది, కానీ చదివి అదేం చేస్తుంది? నా ఆరోగ్యం అంతంత మాత్రం. నేనుండగానే నీకు సరోజకు ఆ మూడు పడిపోతే ఇది నా నిర్ణయం మాత్రమే కాదు, సరోజ కూడా ఇందుకు ఒప్పుకుంది. మీ అమ్మ నాన్న అత్త అందరూ నీ నిర్ణయం కోసమే ఎదురు చూస్తున్నాం, నెమ్మదిగా చెప్పాడు కుటుంబరావు. మాయాదేవి కేసు మళ్ళీ అందరూ తిరగదోడి తనని శల్య పరీక్షకు గురి చేస్తారేమో అనుకున్న మనోహర్ కాస్త హాయిగా ఊపిరి పీల్చుకున్నాడు. తల్లి వైపు చూశాడు. తల్లి కళ్ళు నిశ్శబ్దంగా కదిలే నదుల్లా కనిపించాయి. 2 నిమిషాల సేపు అతనేం మాట్లాడలేదు. తర్వాత చెప్పాడు ఇలా, ఇప్పుడు నిన్న పరిస్థితి మీకు తెలుసు. నేను ఎందుకు పోరాడుతున్నానో, ఏది ఒప్పు ఏది తప్పు మీకు తెలుసో తెలీదో నాకైతే తెలీదు. మీరు మొండితనం అన్నారు, కెరీర్ని పట్టించుకోవడం లేదన్నారు. ఇప్పటికీ మీరు నా గురించి ఏమనుకుంటున్నారో నాకైతే తెలీదు. నేను పట్టించుకోను, కానీ పెళ్ళి అది ఇప్పుడు ఈ పరిస్థితుల్లో అంత అవసరమా అంటూ మేనమామ వైపు చూశాడు. మనకు అవసరం కాదు, అవసరం లేదు అనుకుంటే ఎప్పుడు అవసరం అనిపించదు. పెళ్ళి కూడా అంతే. ఇప్పుడున్న సమస్యలు గందరగోళాలు 2 నెలల తర్వాత ఉండవు కదా. ఒక మాట అనుకుంటే మా పనులు మేము చేసుకుంటాం, మేనమామ అన్నాడు. ఏదో అసందిగ్ధత, ఎవరితో చెప్పుకోలేని మానసిక సంఘర్షణ. నేను పెళ్లి చేసుకుంటాను, కానీ ఇవాళే నిర్ణయాన్ని చెప్పమంటే నేను చెప్పలేను. ఈ వారంలోపుగా చెప్తాను. వారం రోజులు నాకు టైం ఇవ్వగలరా అడిగాడు మనోహర్. 2 నిమిషాల తర్వాత మేనమామ అయితే వారం రోజుల తర్వాత వస్తాను. నిశ్శబ్దంగా తన రూమ్లోకి వెళ్ళిపోయాడు మనోహర్. మర్నాడు ఉదయం 9 గంటల ప్రాంతంలో లాయర్ ఆదిత్య వచ్చి అరగంట సేపు కేసు విషయమై చర్చించి వెళ్ళాడు. దాని సారాంశం ఏమిటంటే 2 రోజుల్లో కోర్టు తీర్పు రాబోతుందని, ఈ పరిస్థితుల్లో ఎవరిని మేనేజ్ చేయడం కష్టమని మాయాదేవి గుండెలు గుబగుబలాడాయి. కోర్టు తీర్పు ఎలా ఉంటుందని మీరు అనుకుంటున్నారు? ఇది క్రైమ్ కేసు కాదు, మర్డర్ కేసు కాదు, రేప్ కేసు. ఇది రేప్ కేసు, క్లిష్టమైన కేసు. ఇలాంటి విషయాల్లో ఊహించి చెప్పడం న్యాయమైన పద్ధతి కాదు, సిన్సియర్గా చెప్పాడు లాయర్ ఆదిత్య. నిశ్శబ్దంగా వెళ్ళిపోతున్న అతని వైపు మౌనంగా చూస్తూ ఉండిపోయింది మాయాదేవి. సాయంత్రం 6:30 గంటల సమయం. డాక్టరు శకుంతల క్లినిక్లో ఆమె ఛాంబర్లో శకుంతలకు ఎదురుగా కూర్చుంది మాయాదేవి. ఎప్పుడు చేయమంటావు అబార్షన్? వద్దనుకున్నాను, ఆశ్చర్యపోయింది డాక్టర్ శకుంతల. జరగబోయే పరిణామాలన్నీ ఆలోచించుకుని ఈ నిర్ణయానికి వచ్చావా? అన్నీ ఆలోచించలేం కదా, కొన్ని ఊహించగలం అంది మాయాదేవి. ముఖ్యంగా మీ డాడీ విశ్వేశ్వర ప్రసాద్ ప్రెస్టేజీ, నమ్మకాలు. తప్పదు, కొన్ని నిర్ణయాలు కొందరికి బాధ కలిగించినా నా నిర్ణయం వల్ల నేను బాధపడకూడదన్నదే నా నిశ్చయం. ఓకే, నీ మనసులో ఏముందో నేను ఊహించలేను. నువ్వెందుకోసం ఈ నిర్ణయం తీసుకున్నావో చెప్పమని నేను అడగటం లేదు, కానీ మరో 15 రోజుల టైం ఉంది, ఆలోచించుకో. టాబ్లెట్స్ రాసిస్తున్నాను, రెగ్యులర్గా వాడు. ఎక్కువగా ఆలోచించుకు, టైంకి భోజనం చెయ్యి, ఫ్రూట్ జ్యూస్లు ఎక్కువగా వాడు సలహా ఇచ్చింది డాక్టర్ శకుంతల. మాయాదేవి బయటకు వస్తున్నప్పుడు అలవాటుగా బయటకు వచ్చి ఆమెకు వీడ్కోలు చెప్పి తర్వాత ఆమెను ఎట్టూచింది. ఆఫీస్ క్యాంటీన్లో రోజులాగానే ఆ రోజు కూడా లంచ్ అవర్లో చర్చ మొదలైంది. ఒక పక్క రాజకీయాలు, ఇంకో పక్క సినిమాలు, మరో పక్క ఎండి మనోహర్ల కేసు. మహిళా ఉద్యోగులు మాత్రం ఎగ్జిబిషన్లో 100 రూపాయలకు వచ్చే బెంగాల్ కాటన్ శారీ గురించి మాట్లాడుకుంటున్నారు. ఈసారి కూడా మనకు మధ్యంతరం తప్పదు, ఒక ఉద్యోగి అన్నాడు. మధ్యంతరం వస్తే ప్రైమ్ మినిస్టర్ ఎవరో ఒకరు ఎన్టీఆర్ చెప్పినట్లు మనకు అధ్యక్ష తరహా పాలన రావాలి. నియంతలా వ్యవహరించే ప్రెసిడెంట్ వస్తేనే తప్ప ఈ దేశం బాగుపడదు. మన జనరేషన్ అయిపోయింది. వచ్చే జనరేషన్లో మన పిల్లలు ఎలా బతుకుతారో ఒక ఆయన కొంచెం ప్రస్తుత రాజకీయాల పట్ల అవగాహన గల ఆ వ్యక్తి విశ్లేషించాడు. మధ్యలో యుద్ధం ఏమిటి? దేశ ప్రారంభం, మన ప్రజల దౌర్భాగ్యం. ఒక పక్క ఆపద్ధర్మ ప్రభుత్వం, రెండో పక్క ఎలక్షన్లు.
ఒక ఆపద్ధర్మ ప్రభుత్వం ధైర్యంగా నిర్ణయం తీసుకుంటే ఒకవేళ నష్టమే జరిగితే, పార్టీపై ప్రజల విశ్వాసం సన్నగిల్లితే, అందుకే ఆ పాకిస్తాన్ వాళ్ళు సరిగ్గా టైం చూసుకుని దెబ్బతీస్తున్నారు. అన్నీ రాజకీయాలు బాస్, రాజకీయాలు నిట్టూర్చాడు ఇంకో వ్యక్తి. అన్నీ అలాగే ఉన్నాయి. ఒక పక్క పాలిటిక్స్లో ఎథిక్స్ లేవు. మన మీడియా చూడు, 250 సినిమాలు తయారయ్యే ఇండస్ట్రీలో ఇవాళ పట్టుమని 50 సినిమాలు తయారు కావడం లేదు. లుకలుకలతో ఇండస్ట్రీ అల్లకల్లోలమైపోతుంది. అంటే కోట్లు తీసుకునే హీరోలు కాదు, ప్రతిరోజు కూటి కోసం పాటుపడే తెలుగు సినిమా తల్లికి పూర్వవైభవం రావాలని నిత్యం పూజలు చేసే మామూలు శ్రామిక వర్గం. గవర్నమెంట్ రాయితీ ఇస్తానంటే రాజకీయ కారణాల వల్ల, వ్యక్తిగత స్వార్థం వల్ల గవర్నమెంట్ విధానాన్ని, సీఎంని వ్యక్తిగతంగా సినిమాల్లోనూ విమర్శించడం సినిమా వర్గాలపై తనకున్న ప్రేమకు నిదర్శనమా? దీనివల్ల పెద్ద ప్రొడ్యూసర్లు కానీ, పెద్ద స్టార్స్ కానీ, పెద్ద డైరెక్టర్లు కానీ నష్టపోవడం లేదు. నష్టపోయేది సాదా కార్మికులు. నిజంగా ఇమేజ్ అనేది ఉంటే, సినిమా ఇండస్ట్రీ మీద, సినిమా కార్మికుల సాధక బాధకాల మీద సానుభూతి ఉంటే, ప్రభుత్వం నుంచి రాయితీలు రప్పించడానికి కృషి చేయాలి. పాటల ద్వారా, డైలాగుల ద్వారా ప్రభుత్వ విధానాలను విమర్శించడం తప్పు. వెంకటేశ్వర్లు ఆవేశంగా అన్నాడు. 100 రూపాయలకు బెంగాల్ కాటన్ చీర ఎలా ఇస్తారే? చిరుగుల చీరేమో అంది శ్రావణి. చిరుగుల చీర ఇస్తే బిజినెస్ దెబ్బతినదు. ఫస్ట్ హ్యాండ్లా కనిపించే సెకండ్ హ్యాండ్ చీరలవి. సూరత్లోనూ, అహ్మదాబాద్లోనూ కొంచెం క్వాలిటీ తగ్గిన చీరని టన్నులుగా వేలం వేసేస్తారు. వాటిని తెచ్చి ఇక్కడ జాకెట్కో చీరని అమ్మేస్తారు చెప్పింది రూప. నీకు జనరల్ నాలెడ్జ్ ఎక్కువే, ప్రశంసించింది నవ్వుతూ శ్రావణి. మన ఎండీ కేసు తీర్పు ఎప్పుడో మళ్ళీ అడిగింది ఆమె. రేపో ఎల్లుండోనని అనుకుంటున్నారు అంది రూప. ఆ మనోహర్కి శిక్ష పడుతుంది నమ్మకంగా అంది శ్రావణి. ఎలా? అతను నా వైపు 2-3 సార్లు అదోలా చూశాడు అందామె అమాయకంగా. నీలాంటి ఆడపిల్లలు ఉండబట్టే ఇంకో పక్క ఫెమినిస్టులు పుట్టుకొచ్చారు అంది రూప. ఆ రోజు మాయాదేవి మనోహర్లకు చాలా కీలకమైన రోజు. కోర్టు తీర్పు వెలువడే రోజు. మిగతా రోజుల్లాగే ఆ రోజు కూడా మామూలుగా ఉండడానికి ప్రయత్నిస్తోంది మాయాదేవి. కానీ ఉండలేకపోతోంది. కుంకుమ రంగు చీర, జాకెట్, నుదుటి మీద దోసకాయంత బొట్టు, తీర్చిదిద్దిన కాటుగా కనులు, భుజాల మీద వాలుగా పడుతున్న జుత్తు, గులాబీ రంగులో మెరుస్తున్న లిప్స్టిక్ పెదవులు. ఉదయం 9:30 దాటింది. కార్ డ్రైవర్ అప్పటికే రెడీగా ఉన్నాడు. మేడ మీదకు పరుగున వెళ్ళి పాల గ్లాస్ని మాయకు అందించి ఆమె వైపు చూస్తోంది పని మనిషి. టిఫిన్ చేస్తే బాగుంటుందమ్మా అందామె. పర్వాలేదులే అంది మాయాదేవి. తాగిన ఖాళీ గ్లాస్ అందుకుంటూ, అమ్మా చిన్న మాట ఏమిటన్నట్లు చూసింది మాయాదేవి ఆమె వైపు. మిమ్మల్ని 2 చేతులతో ఎత్తుకొని పెంచాను. చిన్నప్పుడు పరిగెడుతూ కింద పడిపోయినప్పుడు దెబ్బ తగిలినా లేచి నవ్వేయడం మీ అలవాటు. కనిపించకుండా కన్నీళ్లను తుడుచుకోవడం మీకు అలవాటు. మీ మనసులోని బాధను ఓదార్చడానికి నేను తల్లిని కాను. తల్లి మనసుతో చెబుతున్నాను. ఇవాళ తీర్పు ఎలా ఉన్నా, లోకం మిమ్మల్ని పొగిడినా, వెక్కిరించినా, అవహేళన చేసినా దేనిని పట్టించుకోకండి. విజయాన్ని అపజయం అనుకోండి, అపజయాన్ని విజయం అనుకోండి. తన మాటల్లో తను చెప్పింది పని మనిషి. ఆ మాటల వెనుక ఆర్ద్రతకు మాయాదేవి కళ్ళు చెమర్చాయి. డోంట్ వరీ, ఐయామ్ మాయా. ఆత్మవిశ్వాసంతో నిండిన గుండెలతో చెప్పి కిందకు దిగి కారెక్కింది మాయాదేవి. ఆఫీస్కి వచ్చింది. అప్పటికే అక్కడ పిఏ రూప మాయాదేవి కోసం ఎదురు చూస్తోంది. 10 నిమిషాల తర్వాత లాయర్ ఆదిత్య వచ్చాడు. మాయాదేవి ఛాంబర్లో ఆమెతో మాట్లాడుతున్నాడు అతను. డ్రెస్సింగ్ టేబుల్ ముందుకు నుంచుని అద్దంలో తాను చూసుకుంటూ తలదూకుంటున్న మనోహర్ ఏదో చప్పుడుకి తల పక్క తిప్పి చూశాడు. తల్లి కొంచెం దూరంలో వరండాలో తండ్రి. తల్లి చేతుల్లోని కాఫీ గ్లాస్ని అందుకున్నాడు. నువ్వు మగాడివి, దేనికి భయపడకు అందామె. తండ్రి అనాల్సిన మాటలు ఆమె అన్నందుకు ఆమె వైపు ఆశ్చర్యంగా చూశాడు అతను. ఈ కోర్టులో నీకు తీర్పు వ్యతిరేకంగా వచ్చిందనుకో, పైకోర్టుకు వెళదాం, కంగారు పడకు. తండ్రి గొంతు బిగ్గరగా వినిపించింది. తను పెళ్లికి ఒప్పుకున్నందుకు వాళ్ళందరికీ ఆనందంగా ఉందనే విషయం మనోహర్కి అర్థమవుతూనే ఉంది. మరో 5 నిమిషాల తర్వాత బయటకు వచ్చి హీరో హోండా స్టార్ట్ చేశాడు అతను. తల్లి తండ్రి వీడ్కోలు చెప్పారు. సరిగ్గా ఉదయం 11 గంటలు.
అతి ముఖ్యమైన లాయర్లు సిబ్బంది మరెవరూ రాలేదు. సంబంధం లేని లాయర్లు కేసు మీద ఆసక్తితో వరండాలో తచ్చాడుతున్నారు. 2 పోలీస్ ఇన్స్పెక్టర్లు, 4 పోలీసులు స్పెషల్ కోర్ట్ డోర్ దగ్గర నించున్నారు. విలేకరులు, టీవీ ఛానల్స్ ప్రతినిధులను మెయిన్ గేట్ మెట్ల దగ్గరే పోలీసులు ఆపేశారు. సరుమని పోర్టుకోలో ఆగిన మాయాదేవి కారుని ఒకసారిగా రిపోర్టర్లు చుట్టుముట్టారు. కెమెరాలు ఫ్లాష్ మన్నాయి. వీడియో కెమెరాలు ఆన్ అయ్యాయి. లాయర్ ఆదిత్య ఆమెకు రక్షకవచంలా నిలిచాడు. విలేకరుల ప్రశ్నలు ఏ ఒకదానికి జవాబివ్వకుండా తప్పించుకొని కోర్టు హాల్లోకి వచ్చింది మాయాదేవి. విలేకరుల చూపులన్నీ కేసులో ఇంపార్టెంట్ వ్యక్తి అయిన మనోహర్ మీదే ఉన్నాయి. స్పెషల్ కోర్టు వెనుకున్న డోర్ గుండా వచ్చిన మనోహర్ విషయం ఎవరికీ తెలీదు. మనోహర్ కోర్టుకు రాలేదు. బురకాలో వెళ్ళాడేమో. రకరకాల వ్యాఖ్యానాలు వినిపిస్తున్నాయి. సరిగ్గా 11:10 స్పెషల్ కోర్టులోకి అడుగుపెట్టారు జస్టిస్ మెహతా, జస్టిస్ ప్రమీలా రాణి. లాయర్లు, సిబ్బంది అందరూ గౌరవ సూచకంగా లేచి నిలబడి వాళ్ళ యథాస్థానాల్లో కూర్చోగానే మిగతా వాళ్ళు కూడా కూర్చున్నారు. మాయాదేవి కళ్ళెత్తి మనోహర్ వైపు చూసింది. అదే సమయంలో మనోహర్ లాయర్ మాలవ్యతో నవ్వుతూ ఏదో మాట్లాడుతున్నాడు. చప్పున తలదించుకుంది మాయాదేవి. శత్రువైన 2 వ్యక్తులలో ఒక వ్యక్తి నవ్వితే ఇంకొక వ్యక్తికి గుబులుగా ఉంటుంది. ఆ గుబులే తర్వాత భయంగా మారుతుంది. ప్రస్తుతం మాయాదేవి మనసులోని గుబులు ప్రవేశించింది. జస్టిస్ ప్రమీలా రాణి తన చేతిలో ఉన్న ఫైల్ని జస్టిస్ మెహతాకు అందించారు. ఆ ఫైల్ని ఓపెన్ చేసి జస్టిస్ మెహతా కళ్ళజోడు ఒకసారి సడలించుకొని ఇలా అన్నారు ఇంగ్లీష్లో. కొన్ని వారాలుగా హైదరాబాద్ నల్లకుంట ప్రాంతానికి చెందిన ఎం. మనోహర్ మాయా ఎంటర్ప్రైజెస్ మేనేజింగ్ డైరెక్టర్ టి. మాయాదేవి వైపై దాఖలు చేసిన వ్యక్తిగత వ్యాజ్యానికి సంబంధించి జరిగిన వాదోపవాదాలు, సాక్షుల విచారణకు సంబంధించిన స్పెషల్ కోర్టు ఈ కింద పేర్కొన్న విధంగా తీర్పునిస్తోందని తెలియజేస్తున్నాను. ఇందులో ప్రధానమైన అంశం అభియోగి మనోహర్, నిందితురాలు మాయాదేవి తనపై కొన్ని నెలలుగా అనుచితంగా, అనైతికంగా, సామాజిక విలువలకు భిన్నంగా ప్రవర్తించి తనను మానసికంగా ఇబ్బందుల పాలు చేసి ఎట్టకేలకు తనను రేప్ చేసిందని, శారీరకంగా, మానసికంగా హింసించిన తనకు సానుభూతి చట్టానికి లోబడి న్యాయం చేకూర్చాల్సిందిగా చేసిన విన్నపం మీదట కేసులో సున్నితమైన విషయానికి లోబడి స్పెషల్ కోర్టును ఏర్పాటు చేయడం అనేది. అభియోగి మనోహర్ తరపున లాయర్ మాలవ్యాదేవి వాదించగా, మాయాదేవి తరపున లాయర్ వై. ఆదిత్యరావు వాదించడం జరిగింది. కాగా కేసులో ప్రత్యేకమైన అంశం ఒక స్త్రీ పురుషుని రేప్ చేయడం అనే పాయింట్. ఆంధ్రప్రదేశ్లో ఇంతవరకు ఇలాంటి వ్యక్తిగతమైన కేసు కోర్టు పరిధిలోకి రాలేదన్నది ఇందులో ఆసక్తిదాయకమైన అంశం. ఇండియన్ పీనల్ కోడ్లో సెక్సువల్ అఫెన్స్కు సంబంధించిన రేప్ అంటే ఒక మహిళ ఇష్టానికి వ్యతిరేకంగా ఆమెపై జరిగిన లైంగిక అత్యాచారం. కానీ ఇక్కడ ఒక మహిళ ఒక పురుషుని ఇష్టానికి వ్యతిరేకంగా లైంగిక అత్యాచారం చేస్తుందనే ఆరోపణ రావటం సమాజంలో పెరుగుతున్న విచ్చలవిడి, అనూహ్యమైన శృంగార కార్యకలాపాలకు పరాకాష్ఠగా స్పెషల్ కోర్టు భావిస్తుంది. మన భారతీయ ఫిలాసఫీకి సంబంధించి చూస్తే శృంగారం వేరు, సెక్స్ వేరు, పాతివ్రత్యం వేరు, వ్యభిచారం వేరు, కామం వేరు, కోరిక వేరు, శీలం వేరు, శరీరం వేరు. భార్యాభర్తల ఇష్టాలతో పనివేసుకున్న లైంగికత్వాన్ని శృంగారం అనుకుంటే భార్యకు కానీ ఇష్టం లేని పరిస్థితుల్లో తప్పనిసరిగా నిర్వహించే విధిని సెక్స్ అంటున్నారు. అలాగే పాతివ్రత్యానికి, వ్యభిచారానికి మధ్యలో ఉన్న సున్నితమైన తేడాకు మన పురాణాల్లో ఎందరో స్త్రీమూర్తుల ఉదాహరణలు కనిపిస్తాయి. తెలుగు భాషలో కామం అన్న కోరికన్న ఒకటే అర్థం. ఫ్రాయిడ్ సైకాలజికల్ థియరీ ప్రకారం చూస్తే శారీరకమైన వాంఛను కామం అంటే మానసిక పరమైన వాంఛను కోరిక అంటున్నారు. వీటన్నిటినీ పక్కకు పెడితే ఈ ప్రత్యేకమైన కేసుకు సంబంధించి చూస్తే శీలం వేరు, శరీరం వేరు అన్నది నిజమా, లేక శీలం శరీరం ఒకటేనా అన్న పాయింట్ను విశ్లేషించాల్సిన అవసరం ఉంది. ఇప్పటి వరకు ఇండియన్ పీనల్ కోడ్ నేరస్తుల్ని నిర్దోషులుగానే పరిగణించింది తప్ప శీలం, శరీరం పరంగా శిక్షలు వేయడం జరగలేదు.
ఇటీవల కాలంలో యూరోప్లోని కొన్ని దేశాల్లో ఒక వ్యక్తి మరణశిక్షకు అర్థమైతే ఆ వ్యక్తి జీవన పరిధిని ఆలోచించకుండా 150 ఏళ్ల పాటు 250 ఏళ్ల పాటు శిక్ష విధించడం, కొన్ని సందర్భాల్లో పెట్టి యానిమల్స్ కూడా శిక్ష విధించడం జరుగుతోంది. నేను ఇక్కడ విదేశీ న్యాయ చట్టాన్ని అవహేళన చేయడం లేదు, కానీ ప్రపంచవ్యాప్తంగా పెరుగుతున్న వికృత నేరాలు, వింత స్వభావాల గురించి నేను మాట్లాడుతున్నాను. ప్రపంచంలో అనుభవంలోకి వచ్చిన నేరాల ఆధారంగానే శిలాస్మృతి ఏర్పడుతుంది. దొంగతనం, మానభంగం, హింస, చంపడం, మోసం చేయడం అవన్నీ కనిపించే నేరాలు. కాలగమనంలో కనిపించని నేరాలెన్నో పుట్టుకొచ్చాయి. ముఖ్యంగా మహిళలకు సంబంధించి చూస్తే సెక్సువల్ హెరాస్మెంట్. మొదట్లో ఈ సెక్సువల్ హెరాస్మెంట్ భార్యాభర్తల మధ్య జరిగే ప్రక్రియగానే చట్టం భావించింది. కానీ మారుతున్న ఆధునిక వ్యవస్థలో ప్రైవేట్ ఆఫీసుల్లో పనిచేస్తున్న ఉద్యోగులు ఎదుర్కొంటున్న ప్రధానమైన సమస్య ఇది. కొన్నేళ్ల క్రితం పంజాబ్లో జరిగిన సరోజ్ బజాజ్ కేసు అందుకొక ఉదాహరణ. ఈ మధ్య న్యూఢిల్లీలో ఒక మల్టీకోర్ కంపెనీ అధినేత ఏర్పాటు చేసిన ప్రత్యేక సమావేశంలో మాట్లాడుతూ ప్రైవేట్ సెక్టార్లో పనిచేసే స్త్రీలకు ప్రైవేట్ సెక్టార్లో పనిచేసే స్త్రీలు నైతిక సూత్రాలకు అతీతంగా ప్రవర్తించినప్పుడే కంపెనీలు లాభాల వైపు నడుస్తాయని, మగ ఉద్యోగుల చేత స్త్రీ ఉద్యోగులు ఫిజికల్ అట్రాక్షన్ కారణంగానే ఎక్కువ పని చేయించాలని పేర్కొన్నాడు. ఈ విషయమై కొంతమంది మహిళలు తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేయడం, కోర్టు వరకు వెళ్ళడం జరిగింది. ప్రస్తుతం ఈ ప్రత్యేక కోర్టు పరిధిలోనున్న మనోహర్ మాయాదేవి కేసుకు సంబంధించి చూస్తే ఒక వ్యక్తి ఇంకొక వ్యక్తిని రేప్ చేయడం జరిగిందనేది వాస్తవమని నిరూపించబడింది. రేప్ అంటే ఏమిటి? మానభంగం. మానం అంటే అర్థం ఏమిటి? గర్వం స్త్రీలకు పురుషుల వల్లే కలిగి రోషం, ప్రమాణం, అభిమానం, మర్యాద. ఇప్పటి వరకు వచ్చిన ఏ ఇంగ్లీష్, తెలుగు నిఘంటువుల్లో అయినా మానభంగానికి స్త్రీ పరంగానే ఉత్పత్తి ఇవ్వబడింది తప్ప పురుషుల పరంగా ఇవ్వడం లేదని న్యాయస్థానం భావిస్తోంది అంటూ జస్టిస్ మెహతా లాయర్ ఆదిత్య వైపు చూశారు. మెహతా వైపు సూటిగా చూస్తోంది మాయాదేవి. మనోహర్ తల వంచుకుని వింటున్నాడే తప్ప తల ఎత్తడం లేదు. గెలుపు ఓటముల్ని భరించడానికి సిద్ధమైన వాడిలా, యోగిలా ఉన్నాడు అతను. మళ్ళీ జస్టిస్ మెహతా కొనసాగించాడు. వాట్ ఈజ్ రేప్? An act or instant of rubbing or dispelling or crying away a person day for sexual intercourse with a woman by a man without her consent and chiefly by forces or discipline. Compare స్టాచ్యురీ రేప్ గురించి చెప్పుకుంటే అన్లాఫుల్ సెక్సువల్ ఇంటర్కోర్స్ బై ఫోర్స్ ఆర్ treat other than by a man with a woman and an atrocious violation. The Indian Penal Code Act number 45 of 1860 375 ప్రకారం రేప్ సెక్సువల్ అఫెన్స్లో ఒక భాగం. ఏ మ్యాన్ ఈజ్ said it commit rape who except in the case herein after accepted has sexual intercourse with a woman under circumstances falling under any of the 6 following descriptions. First, against her will. Secondly, without her consent. Thirdly, with her consent. With her consent has been obtained by putting or any person in whom she is interested in fear or death or of hurt. Fourthly, with her consent when the man knows that
he is not her husband, and that her consent is given because she believes that he is another man to whom is or believes herself to lawfully married. Fifthly, with her consent when at the time of giving such consent by reason of unsoundness or mind or intoxication or the administration by him personally on through another of any step fixing or wholesome substance, she is unable to understand the future and consequences of that to which she gives consent. Sixthly, with or without her consent, when she is under 16 years of age. Explanation: penetration is sufficient to constitute the sexual intercourse necessary to the offense of rape. Exception: sexual intercourse by a man with his own wife, the wife not being 15 years of age is not rape అంటూ ముగించి మాయాదేవి వైపు ఒకసారి చూశాడు జస్టిస్ మెహతా. మరి ఇది స్త్రీల పరంగా మనం చెప్పుకునే కెరీర్కి నిర్వచనం. ఇది స్త్రీల పరంగా మనం చెప్పుకునే రేప్కి నిర్వచనం. పురుషులు మానభంగానికి గురైతే ఆ రేప్కి నిర్వచనం ఏమిటి? ఈజ్ ఇట్ పాసిబుల్, ఈ ప్రపంచంలో ఏది అసాధ్యం కాదు, అనూహ్యం కాదు అనే ఫ్రాయిడ్ సూత్రం ఇక్కడ వర్తిస్తోంది. సో ఆయన మాటలు పూర్తి కాక మునిపే ఒకరిద్దరు లాయర్లు ఉత్సాహం ఆపుకోలేక చప్పట్లు కొట్టారు. వాళ్ళ వైపు సీరియస్గా చూశాడు జస్టిస్ మెహతా. దిస్ ఈజ్ కోర్ట్ మై డియర్ యంగ్ లాయర్స్, డోంట్ బిహేవ్ లైక్ ఇన్ పబ్లిక్ మీటింగ్ హెచ్చరించి చేతివాచి చూసుకున్నారు ఆయన. సరిగ్గా అదే సమయంలో లంచ్ బ్రేక్ కావడంతో కోర్ట్ ఈజ్ అడ్జర్న్డ్ ఫైల్ను మూస్తూ అన్నాడు ఆయన. మరి కాసేపటికి ఆయన నిశ్శబ్దంగా తన ఛాంబర్లోకి జస్టిస్ ప్రమీలా రాణి వెంటరాగా వెళ్ళిపోయాడు. అంతవరకు నిశ్శబ్దంగా ఉన్న కోర్టులో ఒకసారి కలకలం రేగింది. కోర్టుకు ఎదురుగా రోడ్డుకి రెండో వైపు ఉన్న క్యాంటీన్లో ఏసీ రూమ్లో కూర్చుంది మాయాదేవి. గ్రేస్ఫుల్గా మహారాణిలో ఉండే తను దోషిరాజు కూర్చోవడం ఏమిటి? తన తండ్రి విశ్వేశ్వర ప్రసాద్తో చెప్తే 5 నిమిషాల్లో ఈ లాయర్లను, ఈ కోర్టుని కొనేయగలడు. ఈ ప్రపంచం మీద చాలా అసహ్యంగా ఉంది మాయాదేవికి. హ్యూమన్ సైకాలజీని విశ్లేషించడం ద్వారా నేరాన్ని నిర్ధారించడం, నిందితుల్ని శిక్షించడం జరగాలి. భౌతికమైన శిక్షలు ఎప్పుడూ నేరాలను తగ్గించలేదు. పాము కాటుకి, కుక్క కాటుకి మందులేస్తే ఎలా ఉంటుందో అలా ఉంటుంది. అందుకే విదేశాల్లో హ్యూమన్ సైకాలజీ విశ్లేషణ ద్వారా నేర నిరూపణ జరుగుతోంది. మన భారతదేశంలోని న్యాయ వ్యవస్థ ఆ దిశగా ఎప్పుడు పయనిస్తుందో. తాగుతున్న చల్లటి కూల్ డ్రింక్ ఆమెకు వెచ్చగా ఉంది. ఏసీ రూమ్ మండుతున్న ఫైర్ హౌస్లా ఉంది. హలో, ఆ పిలుపుకి తలెత్తి డోర్ దగ్గర నుంచిన వ్యక్తిని చూసి ఆశ్చర్యపోయింది మాయాదేవి. ఒకప్పటి క్లాస్మేట్ ప్రియా. కేసు ఫాలో అవుతున్నాను. కాలేజీ రోజుల నుంచి నీ సంగతి నాకు తెలుసు కదా. డిప్రెషన్కు లోనవుతున్నావు కదూ అంద మాయాదేవి కళ్ళలోకి నేరుగా చూస్తూ. డిప్రెషన్? నో, అలాంటిదేం లేదు. జీవం లేని నవ్వుతో ఉంది మాయ. తప్పొప్పుల సంగతి వదిలేసాయి. నీ కేసు విషయం పూర్తిగా బయటకొస్తే మన దేశంలో ఉన్న 95 కోట్ల మంది ప్రజలు పిచ్చెక్కిపోవడం ఖాయం. అయినా ఇదెక్కడి గొడవే? నువ్వేమో సూపర్ ఫాస్ట్, అతనేమో గూడ్స్ బండి. ప్రాణం లేని సరుకుల్ని మోసే గూడ్స్కి, ప్రాణం ఉన్న మనుషుల్ని మోసే సూపర్ ఫాస్ట్ ఎక్స్ప్రెస్కి లంకే ఎలా కుదురుతుంది? అయినా జడ్జిమెంట్ ఏదో చెప్పబోయి ఆగిపోయింది ప్రియా. ఏంటి నీ డౌటు? అడిగింది మాయాదేవి. ఫ్రాంక్గా చెప్తున్నాను, నేను అడిగే ప్రశ్నలకు సూటిగా జవాబు చెప్పు. ఒక మగాడిని ఆడది ఎలా రేప్ చేయగలదు? నువ్వు చేసావా? రెండోది,
నువ్వు తలుచుకుంటే కొన్ని వందల మంది కోటీశ్వర్లు క్యూలో నిలబడతారు. అలాంటప్పుడు నువ్వెందుకు మామూలు మధ్యతరగతి మగవాడిని ఎందుకు కోరుకుంటున్నావు? నీ ప్రెస్టేజ్ని పణంగా పెట్టి అతని కోసం ఇంత ఇదిగా కోర్టులో పోరాడుతున్నావు. మూడోది, కోర్టులో నీకు వ్యతిరేకంగా తీర్పు వచ్చిందనుకో, అప్పుడేం చేస్తావు? ప్రియ అమాయకత్వాన్ని పరిహసిస్తున్నట్టుగా నవ్వింది మాయాదేవి. నా సంగతి వదిలేసి నేను అడిగే కొన్ని ప్రశ్నలకు నువ్వు జవాబు చెప్పావా? అడుగు. నువ్వు కాలేజీలో ఉన్నప్పుడు ఒక అబ్బాయిని ప్రేమించావు. అతన్ని నువ్వు సొంతం చేసుకోగలిగావా? కనీసం అతనితో నువ్వు మనసు విప్పి నీ ప్రేమను వ్యక్తం చేయగలిగావా? నీ ఇష్టానికి వ్యతిరేకంగా నీ తల్లిదండ్రులు కుదిర్చిన సంబంధాన్ని చేసుకున్నావు. అతను కోర్టులో గుమాస్తా. రాజీ పడ్డానంటావు. 190 మంది పరిస్థితులతోటో మనసుతోటో రాజీ పడే వ్యవస్థ మనది. ఎందుకు రాజీ పడాలి? కుటుంబ వ్యవస్థకు నిన్ను దూరంగా వెళ్ళిపోమని అనడం లేదు, కానీ ప్రతి ఆడపిల్లకు మనసు అనేది ఒక వ్యవస్థ. అక్కడెందుకు రాజీ పడాలి? పుట్టిన దగ్గర నుంచి చచ్చిపోయే వరకు మగ వ్యవస్థ మీదే మనం ఆధారపడాలా? దానికి భిన్నంగా మనం ఎందుకు ఆలోచించకూడదు? ఆవేశంగా ప్రశ్నించింది మాయాదేవి. సంప్రదాయం ఏదో చెప్పబోయింది ప్రియ. ఏమిటి సంప్రదాయం? బోడి సంప్రదాయం. ఆ మగవాడు విచ్చలవిడిగా ఆడదాన్ని లైంగికంగా హింసిస్తూ దానికి సంసారం అనే చక్కటి పేరుతో పిలుచుకోవడం, ఇదే నా సంప్రదాయం? నో, నెవర్. ఐ డోంట్ యాక్సెప్ట్ ఇట్. సెక్స్ ఒక్కటే జీవితం అనుకుంటున్నావా? ఆడదానితో సెక్స్ కోసమే మగవాడు బతుకుతున్నాడు అనుకుంటున్నావా? భార్యాభర్తల సంబంధం నైతికత పునాదుల ఫీలింగ్స్ ఇలాంటి స్టోరీస్ చెప్పొద్దు. అందమైన స్త్రీలు ఇతరుల పెళ్ళాలైనా పిల్లల తల్లులైనా వాళ్ళని సొంతం చేసుకోవడం కోసం పూర్వకాలంలో యుద్ధాలు జరిగాయి, గుర్తుందా? అలాగే పురుషుల కోసం స్త్రీలు ప్రయత్నించడంలో తప్పేమిటి? నేను మనోహర్ని ప్రేమించాను. అతనిలో ఫెసిలిటీ ఉంది. నా వైపు తిప్పుకోవడానికి ప్రయత్నించాను. ఇట్స్ మై రైట్ టు హ్యావ్ సంబడీ హూమ్ ఐ లైక్. అంటే నువ్వు రేప్ చేసావా? రేప్ ఈజ్ నాట్ ఎట్ ఆల్ ఏ పాయింట్ ఇన్ మై ఫీలింగ్. అండర్స్టాండ్? కోర్టు తీర్పు నాకు వ్యతిరేకంగా వస్తే ఏం చేస్తాననేది నీ డౌట్. చాలామంది మధ్యతరగతిలోంచే ఉన్నత వర్గంలోకి మారుతారు. నేను నీలాంటి దానిని. కానీ నేను చేస్తున్నది యుద్ధం అని తెలుసు. స్త్రీ పురుషుల నైతిక విలువల ఆధారంగా ఏర్పడిన చట్టం మీద చేస్తున్న భారతదేశంలో నాది తొలి యుద్ధం. సమాజాన్ని, ఆలోచనాపరులైన మేధావుల్ని, స్త్రీలను ప్రశ్నిస్తున్న యుద్ధం ఇది. కోర్టు తీర్పు అనేది ఈ యుద్ధంలో విశ్రాంతి మాత్రమే. నా హక్కుల్ని నేను కాపాడుకోవడానికి నేను ఎప్పుడూ ప్రయత్నిస్తాను. ఫెమినిస్ట్గా మాట్లాడుతున్నావు. వాళ్ళతో పోల్చి నన్ను తక్కువ చేయకు. నాది ఫెమినిజం, యూనివర్సల్ ఫిమేలిజం. నాకేం అర్థం కావడం లేదు. బట్ విష్ యూ ఆల్ ద బెస్ట్. బిల్లు చెల్లించి ఇద్దరు బయటకు వచ్చారు. ఈవినింగ్ నీకు ఫోన్ చేస్తాను. రోడ్డు మీదకి వచ్చి ఆటో ఎక్కింది ప్రియ. కోర్టు వైపు నడిచింది మాయాదేవి. మళ్ళీ సెషన్ ప్రారంభం కావడానికి ఇంకా 10 నిమిషాల టైం ఉంది. దూరంగా కారిడార్లోని ఒక కార్నర్లో మనోహర్తో మాట్లాడుతున్న వ్యక్తిని చూడగానే స్తంభం చాటుకెళ్ళి వాళ్ల వైపే చూడసాగింది మాయాదేవి. ఆ వ్యక్తి మాట్లాడుతున్న మాటలు అస్పష్టంగా వినిపిస్తున్నాయి. ఇన్నాళ్ళు మీ అత్త సరోజ, నేను, మీ నాన్న, అమ్మ అందరం పరువుని గుప్పిట్లో దాచుకుని బతికాం. ఇవాళ తీర్పు వచ్చేస్తుంది. ఫలానా కుటుంబరావు ఎమ్మెల్యేలుడు కథ ఇది అని కథలుగా చెప్పుకుంటారు. అయితే నన్నేం చేయమంటావు? సీరియస్గా అడిగాడు మనోహర్. విత్డ్రా అయిపో. గంటలో జడ్జిమెంట్ ఇవ్వబోతుండగా ఎవరూ కేసు విత్డ్రా చేసుకోరు. కోర్టు ఒప్పుకుంటారు. నేను జడ్జి గారిని రిక్వెస్ట్ చేస్తాను, తీర్పు చెబితే యావత్తు కుటుంబం సూసైడ్ చేసుకుంటామని. సారీ మామయ్య, ఈ విషయంలో నేను కాదంటున్నందుకు ఏమీ అనుకోకు. ఇంటికి వెళ్ళగానే సరోజకు విషం ఇచ్చి చంపేస్తాను. కన్నీళ్లు చిప్పరిల్లిన కళ్ళతో అన్నాడు కుటుంబరావు. నా గురించి సరోజకు తెలుసు. మీ అందరిలాగా సరోజ బలహీనురాలు కాదు. ఆ మాట అనేసి మనోహర్ చకచకా ముందుకు అడుగులేశాడు. ఆఖరి ప్రయత్నం విఫలం కావడంతో కుటుంబరావు మనోహర్ వెళుతున్న దిశగా చూస్తూ ఉండిపోయాడు అయోమయంగా. మధ్యాహ్నం సరిగ్గా 3:10 జస్టిస్ మల్హోత్రా ధర్మాసనం మీద ఆసీనులయ్యారు. కొంచెం దూరంలో కూర్చున్న జస్టిస్ ప్రమీలాదేవి వైపు చూశాడు. నెమ్మదిగా లాయర్లలోని కలకలం సద్దుమణిగింది. జస్టిస్ మల్హోత్రా ఫైల్ ఓపెన్ చేసి కళ్ళద్దాలు సవరించుకున్నారు. తీర్పు చెప్పడం ప్రారంభించారు ఆయన. మాయాదేవి ఎంటర్ప్రైజెస్ ఎండి మాయాదేవి ఆ సంస్థలో పనిచేస్తున్న ఉద్యోగి కనుక మనోహర్ వ్యక్తిగతమైన లైంగిక సంబంధమైన కేసుకు సంబంధించి 12 వారాలుగా లాయర్ మాలవ్య, లాయర్ ఆదిత్యలు
వినిపించిన వాదాలు, ప్రతివాదాలు, నిందితుల వాంగ్మూలాలు విన్న మీదుట ప్రత్యేక న్యాయస్థానం ఈ కింది విధంగా తీర్పును ఇస్తోంది. రేప్ అనేది అనాగరిక చర్య, ఆటవికమైన చర్య, శుతిమెత్తని స్త్రీ పురుషుల సంబంధాలు సామాజిక విలువల నేపథ్యంలో చూస్తే అతిహేయమైన చర్య కాగా, విద్యావంతులు బాధ్యతాయుతమైన భారత పౌరులైన నిందితుల్లో ఒక వ్యక్తిగతమైన కారణాల దృష్ట్యా మానసికమైన, శారీరకమైన ప్రలోభానికి, అతివాంఛకు లోబడి ఇంకొక వ్యక్తిని రేప్ చేయడం జరిగిందని ప్రత్యేక న్యాయస్థానం నమ్ముతోంది. అదీగాక సాధారణంగా ఒక పురుషుడు మహిళను రేప్ చేయడం అనే సాధారణమైన నేరాలకు భిన్నంగా ఆధునిక సభ్య వ్యవస్థ సిగ్గుతో తలదించుకునే విధంగా ఈ రేప్ కేసు ఉండటంపై ప్రత్యేక న్యాయస్థానం విచారాన్ని ఆందోళనను వ్యక్తం చేస్తుంది. గంభీరంగా ఉన్నాయి జస్టిస్ మల్హోత్రా మాటలు. లాయర్ ఆదిత్య ఒక్కసారిగా డీలా పడిపోయాడు. అతను సూటిగా మాయాదేవి వైపు చూశాడు. మాయాదేవికి అర్థమైపోయింది ఆ చూపు వెనుక ఉన్న భావం. ఆమె ముఖం ఒక్కసారిగా వివర్ణమైపోయింది. ఒళ్ళంతా చెమటలు పట్టేశాయి. కొన్ని వందల నిరాశల మధ్య ఒక్కసారిగా ఇరుక్కుపోయినట్లుగా అయిపోయింది ఆమె మనసు. మానసిక శాస్త్రానికి కూడా అందని ఆమె మనోధైర్యం ఎందుకో ఒక క్షణం సడలిపోయింది. కనురెప్పల్లో చిన్న తడి. ఎవరి వైపు చూడకుండా విసురుగా లేచి విసివిసా నడుచుకుంటూ ఆ కోర్టు ప్రాంగణం నుంచి బయటకు వచ్చేసి నేరుగా కారు వైపు పరిగెత్తింది. అకస్మాత్తుగా ఆమె కోర్టు హాల్లోంచి రావడాన్ని ఊహించని ప్రెస్ రిపోర్టర్లు, ఛానల్స్, వీడియోగ్రాఫర్లు ఆమె వెనుకే పరిగెత్తారు. అప్పటికే ఆమె కారు కోర్టు ఆవరణ దాటి రోడ్డు మీదకి వచ్చేసింది. కానీ మాయాదేవి కాని ఒక సంఘటన ఆ కోర్టులో కొన్ని నిమిషాల తర్వాత జరిగిపోతుందనే విషయం ఆమెకు తెలియదు. జస్టిస్ మల్హోత్రా మళ్ళీ తన తీర్పుని చదవటం ప్రారంభించాడు. ఈ కేసులో ఎదుటి ముద్దాయి మిస్ మాయాదేవి. ఈ కేసులో మొదటి ముద్దాయి మిస్ మాయాదేవి ఉద్దేశపూర్వకంగా తన ఆఫీస్లో తన కింద పనిచేస్తున్న రెండో ముద్దాయి మనోహర్ని మానసికంగా హెరాస్మెంట్కు గురి చేసిందని, అంచెలంచెలుగా తన వైపు తిప్పుకోవడానికి అనూహ్యమైన సాంకేతిక విధానాల ద్వారా వేధించిందని రెండో ముద్దాయి వెంబడి వేధించి ఆఖరకు ఆ వ్యక్తి తనకు వశం కాడని నిర్ధారించుకున్న పిదప తన అధికారాన్ని ఉపయోగించి ఒంటరివాడిని చేసి అతన్ని మత్తుకు గురి చేసి అతన్ని రేప్ చేసిందని కోర్టు నమ్ముతోంది. ఈ విషయమై రెండో ముద్దాయి మనోహర్ని లైంగికంగా పరీక్షించిన నిపుణులు అతను బలవంతంగా లైంగిక చర్యకు గురయ్యాడని నిర్ధారించడాన్ని కోర్టు ప్రత్యేకంగా పేర్కొంటోంది. స్త్రీ పురుష రహస్య సమాగమానికి సాక్ష్యాలు ఉండవు కాబట్టి ఇద్దరు ముద్దాయిలు వాంగ్మూలాలను నిశితంగా పరిశీలించిన న్యాయస్థానం మొదటి ముద్దాయి మాయాదేవి తన మాటల చాకచక్యం ద్వారా కొన్ని అబద్ధ సన్నివేశాల సృష్టీకరణ ద్వారా కోర్టును తప్పుదారి పట్టడానికి ప్రయత్నించడం నేరంలో ఒక భాగమేనని పేర్కొంటూ ఒక పురుషుడు ఒక స్త్రీని రేప్ చేసినట్లుగా రుజువయ్యే పక్షంలో ఏ శిక్షను అనుభవించాల్సి ఉంటుందో, అలాగే ఇండియన్ పీనల్ కోడ్ 376 ప్రకారం పనిష్మెంట్ ఫర్ RAPR 1 whoever expert in the case provided for by subsection 2 commits rape shall be punished with imprisonment of either description for a term which shall not be than 7 years, but which may be for life, or a term which may extend 2 years and shall also be liable to fine unless the woman raped is his own life and his own life and is not under 12 years of age, in which case he shall be punished with imprisonment of either description for a term which may extend to 2 years of with fine or with both.
అలాగే ఇండియన్ పీనల్ కోడ్ 377 సెక్షన్ ప్రకారం ఈ కేసులోని రేప్ అసహజమైన లైంగిక క్రియగా కూడా కోర్టు వారు భావిస్తున్నారు. అన్యాచురల్ అఫెన్సెస్ కింద వచ్చే ఈ సెక్షన్ హూ ఎవర్ వాలంటీర్లీ he carnal intercourse against the order of nature with any man, woman or animal shall be punished with imprisonment for life or with imprisonment of either description for a term which may extend to 10 years and shall also be liable to fine ప్రకారం న్యాయస్థానం ఆలోచించి చూడగా ఇండియన్ పీనల్ కోడ్ 376, 377 సెక్షన్లు రేప్ అసహజమైన రేపులకు ఈ కేసులో కూడా వర్తిస్తాయని పేర్కొంటూ ముద్దాయి మాయాదేవి విద్యావంతురాలు, బాధ్యతాయుతమైన ఒక పదవిలో ఉన్న వ్యక్తి అయినప్పటికీ విచక్షణారహితంగా అనాగరికంగా ప్రవర్తించింది కాబట్టి ఆమెలో మానసికమైన మార్పును కోరుతూ 7 ఏళ్ల కనీస కారాగార శిక్షను విధిస్తోంది. అలాగే అసహజమైన లైంగిక చర్యకు పాల్పడిన కారణంగా దీనిపై కోర్టు జాలిపడటం లేదు. ఈ నేరానికి శిక్షను విధించడమైనది. శిక్ష అమలు కాలంలో ఆమె ప్రవర్తనను ఎప్పటికప్పుడు కోర్టు వారికి ప్రతి 8 వారాలకు ఒకసారి జైలు అధికారులు తెలియజేయాలని కోర్టు ఆదేశిస్తోంది. జస్టిస్ మల్హోత్రా తీర్పుని చదివి కళ్లద్దాలను సవరించుకున్నాడు. జస్టిస్ ప్రమీలాదేవి వైపు చూశాడు. కోర్టు హాల్లో ఫ్యాన్ల చప్పుడు తప్ప అంతా నిశ్శబ్దంగా ఉంది. లాయర్ మాలవ్య విజయపూర్వకంగా మనోహర్ వైపు చూస్తోంది. మనోహర్లో చలనం లేదు. సరిగ్గా అప్పుడు 4:15 స్పెషల్ కోర్టు పోర్టికోలో శాంత్రో కారు సర్రుమని వచ్చి ఆగింది. అందులోంచి ఓ యువకుడు కంగారుగా కిందకు దిగాడు. అతని చేతిలో బ్రౌన్ కలర్ ఫైల్ ఉంది. గబగబా కోర్టు మెట్లెక్కుతున్నాడు అతను. ఒక కోర్టు గుమాస్తా ఎదురుగా కనిపించడంతో వేర్ ఈజ్ ద స్పెషల్ కోర్ట్ అత్తరపాటుతో అడిగాడు. ఆ కోర్టు గుమాస్తా చేతిని స్పెషల్ కోర్టు దిశగా చూపిస్తూ ఇప్పుడే తీర్పు చెప్పేశారు అన్నాడు. ఆ మాటలు వినిపించుకోలేదు అతను. ఆ యువకుడు బలిష్టంగా, పొడవుగా, అందంగా, తెల్లగా ఉన్నాడు. అతని తెల్లటి నుదుటి మీద చెమట బిందువులు లేత ఎండ వెలుగులో మిలమిల మెరుస్తున్నాయి. నిశ్శబ్దంగా ఉన్న కోర్టు హాలు ఒక్కసారి ఆ బూట్ల శబ్దంతో ఉలిక్కిపడింది. జస్టిస్ మల్హోత్రా, జస్టిస్ ప్రమీలాదేవితో పాటు లాయర్ల చూపులన్నీ డోర్ దగ్గర నిలబడిన ఆ యువకుడి మీదే ఉన్నాయి. ఆ యువకుడు గబగబా కోర్టు మధ్యకొచ్చి సారీ ఫర్ ద డిస్టర్బింగ్ యూ హానరబుల్ జస్టిస్ అన్నాడు. జస్టిస్ మల్హోత్రా వైపు చూసి, హూ ఆర్ యూ? మై నేమ్ ఈస్ బెనర్జీ, బ్రదర్ ఆఫ్ ఎక్స్క్యూజ్డ్ మాయాదేవి. ఇఫ్ యూ కైండ్లీ పర్మిట్ మీ, ఐ వాంట్ షో ఇంపార్టెంట్ సర్టిఫికేట్స్ రిగార్డింగ్ దిస్ కేస్. ప్లీజ్ కన్సిడర్. చాలా పొలైట్గా అడిగాడు బెనర్జీ. జస్టిస్ మల్హోత్రా మాయాదేవి వైపు ఒకసారి చూసి కోర్టు క్లర్క్ వైపు చూశాడు. కోర్టు క్లర్క్ బెనర్జీ తన చేతిలోనున్న కవర్ని అందించాడు. ఉత్కంఠ, 5 నిమిషాల సేపు ఉత్కంఠ. మల్టీ క్రోర్ కంపెనీ ఎండీ కాబట్టి ఏ గవర్నర్ నుంచో క్షమాభిక్ష తెచ్చాడా? లేక బయటికి వెళ్ళిపోయాక మాయాదేవి ఏదైనా సూసైడ్ చేసుకుందా? రేపు ఈ న్యూస్ అన్ని పత్రికల్లోనూ, టీవీ ఛానల్స్లోనూ వస్తే తన ప్రెస్టేజ్ ఏమవుతుంది? తన కంపెనీ ఏమవుతుంది? అందుకే మాయాదేవి సూసైడ్ చేసుకుని ఉంటుంది. కొంతమంది లాయర్లు నిర్ధారణకు వచ్చేశారు. నెమ్మదిగా ప్రారంభమైన గుసగుసలు రాను రాను ఎక్కువ అవుతున్నాయి. కోర్టు క్లర్క్ ఇచ్చిన కవర్ను విప్పి అందులో ఉన్న ఒక పేపర్ని తీసి చదివాడు ఆయన. ఆథరైజ్డ్ గవర్నమెంట్ డాక్టర్ ఇచ్చిన రిపోర్ట్ అది. డాక్టర్ లెటర్స్తో పాటు కొన్ని అవసరమైన డాక్యుమెంట్స్ ఉన్నాయి అందులో. ఆ డాక్యుమెంట్స్ని క్షుణ్ణంగా పరిశీలించి జస్టిస్ మెహతా ఆ డాక్యుమెంట్స్ను జస్టిస్ ప్రమీలాదేవికి ఇచ్చారు. ఆమె కూడా వాటిని పరిశీలించాక 2 నిమిషాల సేపు వాళ్ళిద్దరూ చర్చించుకున్నారు. తర్వాత జస్టిస్ మల్హోత్రా ఈ విధంగా ప్రకటన చేశారు. మిసెస్ మాయాదేవి మనోహర్లకు సంబంధించిన కేసులో నిందితురాలిగా కోర్టు వారికి ఆఖరి నిమిషంలో కొన్ని అవసరమైన డాక్యుమెంట్స్ అందడం వల్ల ఈ కేసుకు సంబంధించిన ప్రత్యేక న్యాయస్థానం వెలువరించిన తీర్పులో కొన్ని సవరణలు ఉన్నందున ఈ కేసు తుది తీర్పును రేపు వెల్లడి చేస్తుందని న్యాయస్థానం తెలియజేస్తుంది. అలాగే నిందితురాలి పక్షాన వచ్చిన వ్యక్తి కేసుకు అతి కీలకమైన డాక్యుమెంట్స్ను ఇచ్చిన ప్రభుత్వ వైద్యాధికారిని రేపు కోర్టు సమయానికి హాజరుపరచాలని కోర్టు కోరుతోంది. కోర్టు తుది తీర్పు వెలువడేంత వరకు ఈ కేసుకు సంబంధించిన ఎలాంటి వార్త కూడా పత్రికల్లోనూ, టీవీ ఛానల్స్లోనూ ప్రచారంగా కానీ చేయకూడదని కోర్టు ఆంక్షలు విధిస్తోంది. కోర్టు గడియారం సరిగ్గా 5 గంటలు కొట్టింది. జస్టిస్ మల్హోత్రా, జస్టిస్ ప్రమీలా రాణి కోర్టు హాల్లోంచి స్పెషల్ ఛాంబర్లోకి వెళ్ళిపోయారు.
అప్పుడు మొదలైంది లాయర్లలో కలకలం. బయటకు వచ్చిన లాయర్ మాలవ్య, లాయర్ ఆదిత్యల చుట్టూ ప్రెస్ రిపోర్టర్లు గుమిగూడిపోయారు. లాయర్ ఆదిత్య తన చుట్టూ మూగిన రిపోర్టర్స్ మధ్య నుంచి తప్పించుకొని బెనర్జీ కోసం వెతికాడు. బెనర్జీ ఆ సమయంలో రిలాక్స్డ్గా కార్ డ్రైవ్ చేస్తూ మెయిన్ రోడ్లో ఉన్నాడు. లాయర్ ఆదిత్య తన కార్ ఎక్కి ఇగ్నిషన్ కీ తిప్పుతుండగా లాయర్ మాలవ్య వచ్చింది. లాస్ట్ మినిట్లో ఏం బ్రహ్మాస్త్రాన్ని ఉపయోగించావు మహానుభావా? ఆ ప్రశ్నకు అతని దగ్గర కూడా జవాబు లేదు. ఏం జరుగుతుందో నాకు కూడా తెలియదు చెప్పాడు ఆదిత్య. నో, ఐ డోంట్ బిలీవ్ అంది మాలవ్య ఆశ్చర్యపోతూ. మిగతా కథ 6వ భాగంలో నుండి. ప్లీజ్ అండి, మీకు కనుక ఈ నవల నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి.